సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ వారికి ఉపయోగపడే విధంగా, అదేవిధంగా ఎగ్జిట్ వారికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కూడా ఈ వీడియో చాలా నీట్గా అయితే ఉపయోగపడుతుంది. అయితే మనం 5th చాప్టర్ వరకు ర్యాపిడ్ రివిజన్ చేస్తున్నాము. ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ ఉంటారు కాబట్టి ఎక్కడైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అక్కడ అండర్లైన్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. దీంట్లో భాగంగా జీవ వైవిధ్యం, అదేవిధంగా సంరక్షణ, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్లో ఫస్ట్ చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో కనిపించినటువంటి అంతరించిపోతున్న రాబందు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అత్యంత వేగంగా అంతరించిపోతున్నటువంటి రాబందులను ఆదిలాబాద్ జిల్లాలో 2013 జూన్ 5న మనకి గుర్తించడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. మరి ఎందుకు రాబందులు మరి అక్కడ నుంచి ఇబ్బంది పడుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే కలుషితాల కారణంగా మనకి రాబందులు తగ్గిపోతున్నాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ కలుషితాల కారణంగా రాబందుల సంఖ్య వేగంగా తగ్గిపోతుంది కాబట్టి వీటిని బెజ్జూరు మండలంలోని మురళీగూడ, ప్రస్తుతం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో వీటిని సంరక్షించడానికి చర్యలు అయితే చేపడుతున్నారు. సో ఇది ఇచ్చారు. తర్వాత ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట, మన రాష్ట్ర ప్రభుత్వం పాలపిట్ట బ్లూ జై ఇండియన్ రోలర్ను రాష్ట్ర పక్షిగా ప్రకటించింది. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే మనకి కొరాసియస్ బెంగాలెన్సిస్. సో మనకి పాలపిట్ట యొక్క శాస్త్రీయం ఏంటంటే మనకి కొరాసియస్ బెంగాలెన్సిస్. అయితే ఇది రాష్ట్ర పక్షిగా ఉంది తెలంగాణకి. ఇవి అడగొచ్చు ఖచ్చితంగా. మనకి దీన్ని బ్లూ జాయ్ ఇండియన్ రోలర్ అని చెప్పొచ్చు. ఓకే, తర్వాత మనకి ఇది కూడా మనకి అంతరించిపోతున్నటువంటి జాతుల్లో ఉంది. ఎందుకంటే మనకి ఈ పక్షుల జాబితాలో ఉంది. ఆధునిక వ్యవసాయ విధానాలు కావచ్చు, అదేవిధంగా విపరీతమైనటువంటి క్రిమి సంహారకాలు వాడటం కావచ్చు, లేకపోతే వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, ఆహారం లభించకపోవటం వంటి కారణాల వల్ల తెలంగాణ రాష్ట్ర పక్షి అయినటువంటి పాలపిట్ట బ్లూ జాయ్ ఇండియన్ రోలర్ అనేది అది కూడా మనకి అంతరించిపోయే దాంట్లో ఉంది. ప్రస్తుతం దీని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే మనకి కొరాసియస్ బెంగాలెన్సిస్ అనేది. కాబట్టి ఈ శాస్త్రీయ నేమ్ అడగొచ్చు, సైంటిఫిక్ నేమ్ అడగొచ్చు. ఒకసారి మీరు చూడండి. తర్వాత చూడండి నెక్స్ట్ వన్. ఇక్కడ ఇంకో బిట్ ఉంది. 2012లో మనకి హైదరాబాద్లో మనకి అంతర్జాతీయ జీవ వైద్య సదస్సు జరిగింది. ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో ఎప్పుడు జరిగింది? 2012లో జరిగింది. ఇది ఒక బిట్ గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో మనకి అంతరించిపోతున్నటువంటి జాతుల గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇక తర్వాత మనకి 83 పేజీలో ఏం లేదు, 84లో కూడా అంతగా ఇంపార్టెంట్ లేదు. తర్వాత 85 పేజీలో చూడండి, రామగుండం అడవి యొక్క కేస్ స్టడీ ఒకసారి చూడాలి. సో ఇక్కడ చూడండి, రామగుండంలోని అడవి యొక్క కేస్ స్టడీ. అయితే మనకి తెలంగాణ స్టేట్లో 60 to 70 సంవత్సరాలు అంటే 70 years క్రితము రామగుండంలో దట్టమైనటువంటి అడవులు ఉండేవట. అక్కడ ఇక్కడ మన అడవులు అనేవి మంచిర్యాల సరిహద్దు వరకు వ్యాపించి ఉండేవి. ఓకే, అయితే రామగుండంలో ఉన్నటువంటి అడవుల్లో పులులు కావచ్చు, చిరుత పులులు, జింకలు, కోండ్రిగాడు, హైనాలు, అడవి పందులు అనే అనేకమైనటువంటి జంతువులు ఉండేవి. కానీ అక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడంతో 100 ఎకరాల్లో అటవీ అంతా కూడా అంతరించిపోయింది. మరి ఈ జంతువులు వేరే ప్లేస్కి వెళ్ళిపోవటం లేకపోతే చనిపోవటం అనేది జరుగుతుందన్నమాట. ఒకప్పుడు మంచిర్యాల వద్ద ఉన్నటువంటి అడవిని పులుల లోయలుగా మనకి భావించేవారు. కానీ ఈరోజు ఒక్క టైగర్ అని అక్కడ కనబట్టలేదు. అయితే ఈ మధ్యకాలంలో మనకి నెమళ్ళు అనేవి ఎక్కువ కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రామగుండం అటవీ ప్రాంతం నుండి టైగర్ అనేది అదృశ్యమైందంటే అర్థం ఏంటంటే ఆ నిర్ణీత స్థలంలో మాత్రమే అంతరించిపోయిందని అర్థం అనమాట. రామగుండం అటవీ ప్రాంతం నుంచి పులులు కనబట్టలేదు అంటే అర్థం ఏంటంటే ఆ నిర్ణీత అంటే రామగుండం అటవీ ప్రాంతం నుంచి మాత్రమే ఆ జంతువులు అనేవి అంతరించిపోయాయని చెప్పేసి అర్థం. కానీ దేశంలో పలు ప్రాంతాల్లో మరియు ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో కూడా కొన్ని టైగర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, రామగుండం అటవీ ప్రాంతంలో ఎక్కువ టైగర్స్ ఉండేవి. ఆ టైగర్స్ ఇప్పుడు కనబట్టలేదు అంటే రామగుండం అటవీ ప్రాంతం నుండి పులి అదృశ్యమైందంటే అది నిర్ణీత స్థలంలో మాత్రమే అంతరించిపోయిందని అర్థము. రామగుండం ఏరియా నుంచి మాత్రమే టైగర్స్ కనబట్టలేదు. కానీ ఇక్కడ అంతరించిపోవడం అంటే ఏంటి? ఎక్స్టినిక్ అంటే ఏంటంటే ఈ భూమి మీద నుండి పులి జాతి పూర్తిగా కనిపించకుండా అదృశ్యమైపోతే దాన్ని మనం ఎక్స్టినిక్ అంటాం. ఎక్స్టింక్ట్ అంటే ఏంటి? ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోవడం అంటే
అది మరి ఎక్కడా ఉండకూడదు. కానీ మిగతా ప్లేస్లో పులులు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఎక్స్టింక్ట్ అనకూడదు. రామగుండాన్ని మనం ఎక్స్టింక్ట్ ప్రాంతం అనకూడదు. ఎక్స్టింక్ట్ ప్రాంతం అనకూడదు. ఎందుకంటే ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి పులులు అనేవి అంతరించిపోయాయి. కానీ ఈ భూమి మీద నుండి టైగర్ యొక్క స్పీసీస్ పులి జాతి అనేది పూర్తిగా కనిపించకుండా అదృశ్యం అయిపోతే అప్పుడే దాన్ని మనం అంతరించిపోవడం లేదా ఎక్స్టింక్ట్ అనవచ్చు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎగ్జామ్లో మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎండేంజర్డ్ స్పీసీస్, ఆపదలో ఉన్నటువంటి జాతుల గురించి ఇవ్వచ్చు. ఎండేంజర్డ్ స్పీసీస్ అని ఏంటంటే చెప్పవచ్చు. అయితే ఇక్కడ చూడండి, భూమిపై తగ్గిపోతున్న జంతువుల సంఖ్య, భవిష్యత్తులో అంతరించిపోతున్న జంతువులకు ప్రమాద సూచిక. ఇక్కడ చూడండి, ఇక్కడెక్కడ ఓకే. ఓకే, ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే ఆపదలో ఉన్నటువంటి జాతులు అంటే ఏంటి లేదా వర్గాలు అంటే ఏంటి అంటే భూమిపై తగ్గిపోతున్నటువంటి జంతువుల సంఖ్య, అంటే భూమిపైనటువంటి కొన్ని జంతువులు తగ్గిపోతున్నాయి, అదేవిధంగా భవిష్యత్తులో ఈ జంతువులన్నీ కూడా అంతరించబోతున్నాయి అనేటువంటి అంశాన్ని చూస్తే ఏ జంతువు అయితే భూమి నుంచి అంతరించిపోతుందో లేదా అంతరించిపోవడానికి రెడీగా ఉంటుందో అటువంటి జంతువుల్ని ఆపదలో ఉన్నటువంటి జంతువులు లేదా ఆపదలో ఉన్నటువంటి జాతులని వీటిని వర్గాలు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆపదలో ఉన్నటువంటి జంతువుల సమాచారం ఒక్కసారి చూస్తే మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈ యొక్క అంతరించిపోతున్నటువంటి అంటే భవిష్యత్తులో అంతరించిపోవడానికి రెడీగా ఉన్నటువంటి జాతుల్ని కూడా మనం ఆపదలో ఉన్నటువంటి జాతులని చెప్తాము లేదా వర్గాలని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, ప్రపంచ వన్యప్రాణుల సమైక్య WWF వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్, అదేవిధంగా అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ సంఘం IUWC ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. సో WWF కావచ్చు, IUWC కావచ్చు, ఈ రెండు కూడా అంతరించిన లేదా అంతరించిపోతున్న లేదా ఆపదలో ఉన్న మొక్కలు జంతువుల సమాచారాన్ని ఒక బుక్ రూపంలో ప్రచురిస్తుంది. WWF కావచ్చు, ప్రపంచ వన్యప్రాణుల సమైక్య కావచ్చు, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్ కావచ్చు, తర్వాత IUWC అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ సంఘం కావచ్చు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కావచ్చు. ఇవి కూడా ఏం చేస్తున్నాయంటే అంతరించిన లేదా అంతరించిపోతున్న లేదా ఆపదలో ఉన్నటువంటి మొక్కలు అదేవిధంగా జంతువుల సమాచారాన్ని ఒక బుక్ రూపంలో ప్రచురిస్తుంది. ఆ బుక్ని ఏమంటామంటే రెడ్ డేటా బుక్ లేదా రెడ్ డేటా అంటే రెడ్ లిస్ట్ బుక్ అని చెప్పొచ్చు. అయితే రెడ్ డేటా బుక్ దేనికి ఉపయోగపడుతుందంటే అంతరించిపోతున్న జాతి లేదా వర్గాలను సంరక్షించుకోవాల్సినటువంటి అవసరాన్ని తెలియచేసే ఒక ఇండికేటర్గా ఉపయోగపడుతుంది. రెడ్ డేటా బుక్లో ఉన్నటువంటి జంతువు మనకి ఆ రెడ్ డేటా బుక్ వల్ల ఉపయోగం ఏంటంటే ఏ జాతి అయితే అంతరించబోతుందో దాన్ని కాపాడుకోవటానికి ఆ యొక్క అవసరాన్ని మనకు తెలియచేస్తుంది. రెడ్ డేటా బుక్లో కొన్ని జంతువుల పేరు రాశారనుకోండి, అవి రెడీగా ఉన్నాయన్నమాట, అంతరించిపోవడానికి రెడీగా ఉన్నాయి కాబట్టి వాటిని మనం కాపాడుకోవాలి అనేటువంటి అంశాన్ని రెడ్ డేటా బుక్ అనేది తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, కొన్ని ఎండేంజర్డ్ స్పీసీస్ ఇవ్వడం జరిగింది. ఆపదలో ఉన్నటువంటి ఇక్కడ కొన్ని జంతువులు అదేవిధంగా కొన్ని మొక్కలు ఇవ్వడం జరిగింది. చూడండి, సింహం కావచ్చు, రెడ్ ఫాక్స్, ఒంటి కొమ్ము రైనో, రాబందు, మచ్చల జింక, లారిస్, నలుపు సాలిడ్ కోతి, అడవి పిల్లి, సైకాస్, సర్పగ్రంథి, నెఫంతిస్, మనకి గంధం చెట్లు, ఇవన్నీ కూడా మనకి అంతరించిపోతున్నటువంటి లేదా ఆపదలో ఉన్నటువంటి జంతువులు అదేవిధంగా మొక్కలు. ఎండేంజర్డ్ స్పీసీస్ ఆపదలో ఉన్నటువంటి జాతులు అంటే భవిష్యత్తులో అంతరించిపోవటానికి రెడీగా ఉన్నటువంటి మొక్కలు అదేవిధంగా జంతువులని అర్థం. ఓకేనా, వీటిని మనం ఆపదలో ఉన్న జాతులు అని చెప్తాం లేదా ఆపదలో ఉన్నటువంటి వర్గాలు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ బిట్ ఏరియా. ఇది అంతరించి ప్రమాదం ఉన్నటువంటి మొక్కలు జంతువులు. ఇప్పుడు రెడీగా అంతరించిపోవడానికి లేదా రెడీగా ఉన్నవి లేదా అంతరించే ప్రమాదం అంచున్నటువంటి మొక్కలు జంతువులు ఏంటంటే ఆర్కిడ్స్ కావచ్చు, గంధం చెట్టు కావచ్చు, సైకస్, సర్పగంధి కదా. జంతువులు ఆల్రెడీ చెప్పాను మీకు, చిరుతపులి, సింహము, తోడేలు, ఎర్రనక్క, ఎర్రపాండ, పులి, ఎడారి పిల్లి, మొసలి, తాబేలు, కొండ చిలువ, బట్టమేక పిట్ట, పెలికాన్, నెమలి, గ్రేట్ ఇండియన్ హార్న్బిల్, గోల్డెన్ మంకీ, లయన్ టెయిల్డ్ మకాక్, నీలగిరి లంగూర్ అండ్ లారిస్. ఇవన్నీ కూడా అంతరించే ప్రమాదం ఉన్నటువంటి మొక్కలు జంతువులు.
లేదా ఆపదలో ఉన్నటువంటి మొక్కలు జంతువులు. కాబట్టి ఈ టేబుల్ మీకు తెలుసా అనేటువంటి ఎక్కడ వచ్చినా కూడా ఎట్టి పరిస్థితులు దాన్ని మనం వదలొద్దు. అది ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే ఆపదలో ఉన్నటువంటి జంతువులు లేదా అంతరించిపోవడానికి రెడీగా ఉండేవి. తర్వాత మనకి ఎండమిక్ స్పీసీస్. ఏదైనా ఒక జంతువు ఒక ప్రత్యేక ప్రాంతానికి పరిమితి ఉంటే అటువంటి జంతువుల్ని మనం ఎండమిక్ స్పీసీస్ అంటాము. ఇప్పుడు కివి అనేది న్యూజిలాండ్ పరిమితమైంది కాబట్టి అది ఎండమిక్ స్పీసీస్. క్యాంగ్రూ అనేది ఆస్ట్రేలియాకి పరిమితం కాబట్టి అది ఎండమిక్ స్పీసీస్. టైగర్ ఇండియాకి సంబంధించింది కాబట్టి ఎండమిక్ స్పీసీస్ అని చెప్పొచ్చు. అంటే ఒక ప్రత్యేక ప్రాంతానికి పరిమితమైనటువంటి జంతువుల్ని మనం లేదా జాతుల్ని మనం ఎండమిక్ జాతులు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎండమిక్ జాతుల గురించి ఇచ్చారు చూడండి. అసలు అంటే ఏంటి అనే అంశాన్ని చూద్దాం. కొన్ని జాతుల మొక్కలు జంతువులు కొన్ని ప్రాంతాలకి పరిమితమై ఉంటాయి. ఒక దేశం లేదా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండేటువంటి జంతు వృక్ష జాతుల్ని మనం ఎండమిక్ స్పీసీస్ అంటాము. ఒక ప్రత్యేకమైనటువంటి దేశాన్ని కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి పరిమితమైనటువంటి జాతుల్ని మనం ఎండమిక్ స్పీసీస్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ నెమలి, హార్న్బిల్లు, అదేవిధంగా నెమలి, తెల్లపులి, యాంట్ ఈటర్ ఇచ్చాడు. ఇవి ఒక్కొక్క ప్రాంతానికి పరిమితమై ఉంటాయి. ఇక్కడ చూడండి. సో మనకి ఇండియాలో వెస్ట్రన్ ఘాట్స్ తెలుసుగా మీకు, పశ్చిమ కనుమలు. ఒక నిమిషం ఫ్రెండ్స్. పశ్చిమ కనుమలు అద్భుతమైనటువంటి జీవ వైద్యానికి నిలయాలు. వెస్ట్రన్ ఘాట్స్ అనేవి బయోడైవర్సిటీకి నిలయాలు. ఈ పశ్చిమ కనుమల్లో అనేక జాతులు ఉంటాయి, మొక్కలు జంతువులు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉంటాయి. ఇక్కడ సుమారు 4000 జాతులకు చెందినటువంటి విభిన్న రకాలైనటువంటి మొక్కలు ఉన్నాయి. దానిలో 1500 రకాల మొక్కలు కేవలం ఈ ప్రాంతానికి పరిమితమై ఎండమిక్ జాతులుగా ఉన్నాయి. సో సుమారు మనకి ఇక్కడ 4000 జాతులకు చెందిన మొక్కలు ఉంటాయి. అయితే ఇంకా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ అయితే 4000 స్పీసీస్ ఉంటాయి. దీంట్లో 1500 రకాల మొక్కలు కేవలం ఈ పశ్చిమ కనుమలో ఎక్కువ ఉంటాయి. అంటే పశ్చిమ కనుమలు అనేవి అద్భుతమైనటువంటి జీవ వైద్యానికి నిలయాలు. ఎక్కువ మొక్కలు జంతువులు అనేవి ఉంటాయి అక్కడ, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూస్తే స్పీసీస్ అంటే ఏంటి? జాతి భావన లేదా జాతి భావం అంటే లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా సంతాన ఉత్పత్తి జరిపే అధిక సంఖ్యక జీవులకే జాతి అనేటువంటి భావం వస్తుంది. అంటే దగ్గర సంబంధం ఉండి లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా తమ జీవుల్ని ఉత్పత్తి చేస్తే అటువంటి జాతుల్ని మనం అటువంటి జీవుల్ని స్పీసీస్ అని చెప్పొచ్చు. స్పీసీస్ అంటే ఏంటి? దగ్గర సంబంధం ఉండాలి, లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా తమ యొక్క సంతానాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలన్నమాట. అది మనకి జాతి భావన అనేది వస్తుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్. సో తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్. ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్ అని చెప్పొచ్చు. విదేశీయ ఆక్రమణ జాతులు లేదా విదేశీ ఆక్రమణ జాతులు అంటే మన దేశంలో ఉండకుండా వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ని ఆక్రమించడమే మనకి ఆక్రమణ జాతులు అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, విదేశీ జాతులు మన ప్రాంతానికి చెందవివి. విదేశీ జాతులు ఆక్రమించిన లేదా ప్రవేశపెట్టిన స్థలాల్లో అవి విస్తారంగా వ్యాపించి అక్కడ ఉండేటువంటి సహజ ఆవాసాలని ఆక్రమిస్తూ జీవ వైవిధ్యానికి భంగం కలిగిస్తాయి. విదేశీ జాతులు ఏం చేస్తాయి? ఒక ప్లేస్లో వచ్చినప్పుడు ఆ ప్లేస్ని ఆక్రమించేసుకుని అక్కడ ఉండేటువంటి సహజమైనటువంటి ఆవాసాలని ఆక్రమించి అక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీని కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి కొత్త వాతావరణంలోకి ఏవైనా కొన్ని జాతులు రవాణా అయితే అవి కూడా అక్కడ ఆ స్థలాన్ని ఆక్రమిస్తాయి. అప్పుడు స్థలాన్ని ఆక్రమించినప్పుడు మనకి ఆ ఫుడ్ పర్పస్లో కావచ్చు, భద్రత పరంగా మొక్కలు జంతువులు మానవ ఆరోగ్యం మొదలైన వాటిపై కూడా ప్రభావం పడవచ్చు. ఫుడ్ పైన ప్రభావం ఉంటుంది, ఆ భద్రత పైన ప్రభావం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మొక్కలు జంతువులు మానవ ఆరోగ్యం మీద అనేకమైనటువంటి ప్రభావం చూపిస్తాయి ఇవి. కాబట్టి ఇక్కడ చూడండి, ఉదాహరణకి అడవుల్లోని స్పానిష్ ఫ్లాగ్ మొక్క మరియు చెరువులు కాలువలో పెరిగేటువంటి గుర్రపు డెక్క ఈ మొక్కలు ఈ విధమైన ఆక్రమణకు ఉదాహరణలు. యాక్చువల్గా ఇవి స్పానిష్ ఫ్లాగ్ అదేవిధంగా గుర్రపు డెక్క అనేది మనకి ఇక్కడ లేవు, ఇక్కడ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడ ఆక్రమించేసాయి అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ప్లాంట్లో స్పానిష్ ఫ్లాగ్ మొక్క ఒకటి, గుర్రపు డెక్క ఒకటేసి మనకి ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్ విదేశీ ఆక్రమణ మొక్కలు ఇవి. తర్వాత హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మన ప్రాంతానికి చెందని జాతి పావురాలు ఇవి కూడా మనకి ఇక్కడ చూడండి. హైదరాబాద్ పావురం ఇది ఇక్కడ కాదు, మన ఫారెన్ నుంచి వచ్చింది ఇది. కానీ ఇక్కడ రావటం వల్ల ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి పలు ప్లేస్లో ఆక్రమించేసుకొని అక్కడ రావటం వల్ల అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ కాకులు అయితే ఏదైతే ఉంటాయో పారిశుద్ధ కార్మికులు
సహజ పారిశుద్ధ కార్మికులు ఉంటాయి కదా కాకులు, ఇవి వాటి సంఖ్య తగ్గిపోయిందన్నమాట. కాబట్టి విదేశీ ఆక్రమణ జాతులు అంటే విదేశీ జాతులు ఆక్రమించిన లేదా ప్రవేశపెట్టిన స్థలాల్లో అవి ఆక్రమించుకున్నా మనం తెచ్చిపెట్టిన ఈ రెండిట్లో కూడా ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి సహజ ఆవాసాన్ని ఆక్రమించేసుకొని కొంత బయోడైవర్సిటీని భంగం కలిగిస్తాయి. మరి ఎగ్జాంపుల్ ఏంటంటే అడవుల్లోని స్పానిష్ ఫ్లాగ్ మొక్క ఒకటి, గుర్రపు డెక్క మొక్క అనేది విదేశీ ఆక్రమణ మొక్కలు. అదేవిధంగా హైదరాబాద్ పావురం అనేది మనకి విదేశీ ఆక్రమణ యొక్క ఇది కొత్తగా వచ్చినటువంటి పావురం ఇది. ఓకే, మన దేశంలో సుమారుగా 1200 రకాల జాతులకు చెందినటువంటి వరిని పండించడం జరుగుతుంది. దేశం మొత్తం మీద మనకి వరిలో 1200 విభిన్న రకాలకు చెందినటువంటి జాతుల్ని పెంచడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, తర్వాత మనకి టైగర్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది చూడండి. ఈ టైగర్ అనేది ఏ జాతికి చెందిందంటే పిల్లి జాతికి చెందింది. సో పిల్లి జాతికి చెందినటువంటి పులి మాంసాహార జంతువుల్లో ఎక్కువ ఆపదలో ఉన్నటువంటి జంతువు ఇది. ఓకే, ప్రపంచ పులుల జనాభాలో దాదాపు 60% పులులు ఇండియాలో ఉన్నాయి. వరల్డ్ వైడ్గా 100 ఉంటే ఒక 60 మాత్రం ఇండియాలో ఉంటాయి. కాబట్టి ఇండియాలో ఎక్కువ పులుల సంఖ్య అనేది ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ పులులు కూడా మనకి అంతరించిపోతున్నాయి. ఎందుకంటే చూడండి, కొన్ని సంవత్సరాలుగా పులులను వేటాడటము అదేవిధంగా వాటి జనాభా ఒక 35%కి పడిపోయింది. అయితే పులులను రక్షించడానికి టైగర్ని అంతరించిపోకుండా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే చాలా ఇంపార్టెంట్ పెట్టింది. 1972లో ప్రాజెక్ట్ టైగర్ ప్రాజెక్ట్ని మనం ప్రారంభించింది. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి పులులను సంరక్షించుకోవటం కోసం, దాని ద్వారా ఆవరణ వ్యవస్థను కాపాడుకోవడానికి ఈ టైగర్ ప్రాజెక్ట్ ఉద్దేశం అనమాట. ఇండియాలో ఉన్నటువంటి టైగర్ని సేవ్ చేయటము, తద్వారా ఆవరణ వ్యవస్థను కాపాడుకోవటమే ప్రాజెక్ట్ టైగర్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అయితే ప్రస్తుతానికి మన దేశంలో 50 కేంద్రాలు ఉన్నాయి. పులి సంరక్షణ కేంద్రాలు వచ్చేసి మొత్తం 50 ఉన్నాయి. అవి ఎంత చదరపు కిలోమీటర్ పరిధిలో విస్తరించి ఉన్నాయంటే 88,985 చదరపు కిలోమీటర్లు, అంటే 88,985 చదరపు కిలోమీటర్ పరిధిలో ఈ 50 పులి సంరక్షణ కేంద్రాలు అనేవి విస్తరించి ఉన్నాయి. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నివేదిక 2019 ప్రకారం ఏంటంటే జాతీయ పులుల సంరక్షణ అథారిటీ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నివేదిక రిపోర్ట్ 2019 ప్రకారము ప్రస్తుతం మన దేశంలో సుమారు 2,600 నుంచి 3,300 వరకు టైగర్స్ అనేవి ఉన్నాయంట. అంత యాక్యురేట్గా లేదు. 2,603 నుంచి 3,346 వరకు టైగర్స్ అనేవి ఉండొచ్చని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ 2009 నివేదిక ప్రకారం చెబుతుంది. టైగర్ ప్రాజెక్ట్ అంటే కేవలము టైగర్స్ని కాపాడటమే కాదు, వాటితో పాటు ఇతర మొక్కలు జంతువులు కూడా మనం కాపాడటం. ఎందుకంటే ఇప్పుడు టైగర్ని మనకి కాపాడటానికి దాని ముందు ఏం చేయాలి, దాని యొక్క ఫుడ్ వెబ్ని కాపాడాలి. ఎందుకు, ఈ టైగర్ ఏం చేస్తుందంటే జింకల్ని తింటుంది కదా. ఒకవేళ టైగర్స్ లేకపోతే జింకల సంఖ్య ఎక్కువైపోతుంది. మరి జింకల సంఖ్య ఎక్కువైనప్పుడు అవి దేని మీద ఆధారపడతాయి, శాకాహార జీవులు కాబట్టి మొక్కల మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆవరణ వ్యవస్థలో ఒక జంతువును ఇంకో జంతువు ఖచ్చితంగా తినాలి. ఇలా తినకపోతే ఆవరణ వ్యవస్థలో ఫుడ్ చైన్లో ఉన్నటువంటి ఏ జంతువు లేకపోయినా మిగతా జంతువులు ఎక్కువైపోయి అక్కడ ఆవరణ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనకి, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాతీయ పార్క్ అంటే ఏంటి, శాంక్చురీ అంటే ఏంటి అని చెప్పేసి డెఫినేషన్ ఖచ్చితంగా అడుగుతారు. చాలా జాగ్రత్తగా చూడండి. జాతీయ పార్కులు, నేషనల్ పార్క్ అండ్ శాంక్చురీస్, ఇవి అంటే ఏంటి విషయాన్ని చూద్దాము. సో జాతీయ పార్క్ అంటే ఏంటి, ఎన్పి నేషనల్ పార్క్ అంటే ఏంటి అంటే ఒక విశాలమైన స్థలంలో వన్యజాతి జీవులను, ఉదాహరణకు సింహాలు కావచ్చు, పులులు కావచ్చు, ఖడ్గమృగాలు మొదలైన వాటిని సహజమైన ఆవాసంలో, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఏ ఆవాసం ఇది, సహజమైన ఆవాసంలో సంరక్షించే ప్రదేశాలే మనకి జాతీయ పార్కులు. జాతీయ పార్కులు అంటే ఒక విశాలమైన స్థలంలో సింహాలు కావచ్చు, పులులు కావచ్చు, ఖడ్గమృగాలు వంటి మొదలైన జంతువుల్ని వాటిని ఏం చేయాలి, సహజమైన ఆవాసంలో సంరక్షించే ప్రదేశాలే మనకి జాతీయ పార్కులు. ఇంకా ఈ జాతీయ పార్కుల్లో మానవ కార్యకలాపాలను ఏ రూపంలో కూడా ఎలో చేయరు.
మానవ కార్యకలాపాలను ఏ రూపంలో కూడా అనుమతించడు. గడ్డి కోయటం కానీ, పొలాలు తీసుకోవటం కానీ, పశువులు మేపడం కానీ చెందినటువంటి అనేక మానవ కార్యక్రమాలు ఏదైనప్పటికీ కూడా దాన్ని అనుమతించడు. పశువులు గడ్డి మేయటం కూడా నిషేధిస్తారు. పశువులు గడ్డి మేయటం లేదనమాట. ఉదాహరణకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? ఇది నైనిటాల్లో ఉంది, ఉత్తరాఖండ్లో ఉంది. ఓకే, నైనిటాల్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్. ఏదది? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉంది, నైనిటాల్ ప్రదేశంలో. ఇది ఒక నేషనల్ పార్క్కి ఎగ్జాంపుల్ అనమాట. తర్వాత సంరక్షణ కేంద్రం లేదా శాంక్చురీ అంటే ఏంటి? జాతులను సంరక్షించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్థలమే మనకి సంరక్షణ కేంద్రం అని చెప్పవచ్చు. జాతులను సంరక్షించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్థలం ఏంటంటే మనకి సంరక్షణ కేంద్రకం, శాంక్చురీ అని చెప్పవచ్చు. అయితే ఆయా జీవజాతుల ఆవాసాలపై ప్రభావం చూపకుండా ఉండే విధంగా మానవ కార్యకలాపాలను కొంచెం అనుమతిస్తారు. మానవ చర్యలను అనుమతిస్తారు కానీ పరిమితంగా. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి జీవులపై, ఆవాసాలపై ఎటువంటి ప్రభావం లేకుండా మానవ చర్యలను కొంతవరకే పరిమితం చేస్తారు లేదా అనుమతిస్తారు. దీంట్లో జాతీయ పార్కులో మనుషులు రానివ్వరు, కానీ సంరక్షణ కేంద్రంలో ఏంటి? మనుషులు రాణిస్తారు. ఎంతవరకు? కొంతవరకే. కాబట్టి ఇక్కడ జాతులను సంరక్షించే లక్ష్యంతో ఏర్పాటు చేయబడినటువంటి స్థలం ఏంటంటే సంరక్షణ కేంద్రము, శాంక్చురీ. అయితే ఇక్కడ మనకి మానవ కార్యకలాపాలు కొంతవరకు అనుమతిస్తారు. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి పాకాల వన్య సంరక్షణ కేంద్రము వరంగల్లో ఉంది, అది చూసుకోండి. తర్వాత ఇక్కడ ఒక పాండా గురించి ఇచ్చారు చూడండి. యాక్చువల్గా అంతరించిపోతున్నటువంటి జంతువుల్లో పాండా ఒకటి. దీన్ని ఏం చేస్తారంటే పాండా వంటి కొన్ని అంతరించిపోతున్న జంతువుల్ని అడవుల నుంచి తెచ్చి జూలో పెంచుతారు. జూలో పెంచిన తర్వాత మళ్ళీ తిరిగి అడవులోకి వదిలిపెడతారు. ఇక్కడ కొంతమంది అక్కడ సంరక్షణలు ఉంటారు కదా, మనుషులు ఉంటారు కదా, వాళ్ళు పాండా మాదిరిగా ముసుగులు ధరించి ఆహారం తినిపించిన తర్వాత అడవిలోకి వదిలేస్తారనమాట. అంటే కొన్ని రోజుల వరకు దాన్ని పెంచి దాంతోపాటు ఉండి తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత అడవిలో వదిలేస్తారు. అలా చేయటం వల్ల ఏమవుతుంది? పాండా ఏమనుకుంటుంది ఆ జంతువు అంటే సహజంగా తల్లి దగ్గర పాలు తాగుతూ పాండాల మధ్య పెరిగిన అనుభూతిని పొందుతుందన్నమాట. అంటే అంతా నా వాళ్ళే అనుకుంటుంది. ఓకే, ఆ అనుభూతిని పొందుతుంది. తర్వాత కొంచెం మనకి ఎదిగిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి అడవుల్లోకి దీన్ని వదిలివేయటం జరుగుతుందన్నమాట. ఓకే, మరి జీవ వైవిధ్య సంరక్షణ ముఖ్య ఉద్దేశం ఏంటి? మనం ప్రకృతిని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించడమే. మన ప్రకృతిని మనం కాపాడుకుంటూ ఆ ప్రకృతిని భవిష్యత్ తరాలకు అందించడమే బయోడైవర్సిటీ యొక్క కన్జర్వేషన్ యొక్క ముఖ్య ఎయిమ్. కాబట్టి జీవ వైవిధ్య సంరక్షణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ప్రకృతిని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించడమే జీవ వైవిధ్య సంరక్షణ ముఖ్య ఉద్దేశం. తర్వాత చూడండి, మనకి ఇక్కడ కొన్ని సందర్భాల్లో పక్షులు ఒకే ఆవాసంలో కొన్ని సందర్భాల్లో పక్షులు ఒకే ఆవాసంలో సంవత్సరం అంతా జీవిస్తాయి. అంటే వాళ్ళకి శాశ్వత గూళ్ళు లేకున్నటువంటి కొన్ని పక్షులు గుంపులుగా ఏర్పడి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆవాసం కోసము, అదేవిధంగా ప్రత్యుత్పత్తి కొరకు, ఫుడ్ కొరకు, మేటింగ్ కొరకు వెళుతుంటాయి. వీటిని మనం మైగ్రేషన్ పక్షులు అని చెప్తాం. ఓకే, అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కనుక సైబీరియన్ కొంగ ఒకటి ఉంది కదా, ఇక్కడ ఇంపార్టెంట్. ఈ వలస పక్షుల్లో మనకి వర్షాకాలంలో ఎన్నో రకాల పక్షులు ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు, అదేవిధంగా పులికాట్ సరస్సు నెల్లూరు డిస్టిక్ కదా, ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు, పులికాట్ సరస్సులకి వలస వస్తాయి కొన్ని పక్షులు. ఇలా రావటం వల్ల ఏంటంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాల్లో ఇవన్నీ గూళ్ళు కట్టుకుంటాయి. ఈ వలస పక్షులు రావటం అనేది ఆ ప్రాంత ప్రజలు శుభ సూచకంగా నమ్మేవారు. అయితే ఎందుకు వస్తాయంటే యాక్చువల్గా అవి అంత దూరం ప్రయాణం చేసి ఎందుకు వస్తాయంటే శీతాకాలపు చలి తీవ్రత, అక్కడ ఉన్నటువంటి శీతాకాలపు చలి తీవ్రతని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫుడ్ క్రైసిస్, ఆహారపు కొరతని తప్పించుకోవడానికి సైబీరియా కొంగలు రష్యాలోని సైబీరియా నుండి ఇండియా చేరడానికి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. వాటిని మనం వలస పక్షులు అని చెప్పడం జరుగుతుంది. సో ఇంకో బిట్ ఏంటంటే ఒక టన్ను పేపరు, ఒక 1000 kgs కదా, ఒక టన్ను పేపర్ తయారు చేయడానికి సుమారు ఎన్ని చెట్లు నరకాలంటే పాత బుక్స్లో మనకి 17 ఇచ్చాడు, మరి ఇక్కడ
15 నుంచి 25 వృక్షాలు నరికివేయాల్సి ఉంటుందన్నమాట. ఒక టన్ను పేపర్ ఉత్పత్తికి సుమారు ఒక 15 నుంచి 25 చెట్లు నరకాలి మనం ఒక టన్ను పేపర్ ఉత్పత్తి అవ్వాలండి. కాబట్టి ఉన్నటువంటి పేపర్ని వేస్ట్ చేయకూడదు, రీసైకిల్ చేసుకోవాలని చెప్పేసి దీని యొక్క అర్థం. ఇక మనకి నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఉపయోగపడేది ఉపయోగపడనిది ఏదైనప్పటికీ ప్రతి చెట్టుకు జంతువుకు భూమిపై నివసించే హక్కు ఉంది. మరి జీవ వైవిధ్య సారాంశం ఏంటంటే ఉపయోగపడేది కావచ్చు, ఉపయోగపడనిది ఏదైనప్పటికీ కూడా ప్రతి చెట్టు కానీ ప్రతి జంతువుకి భూమిపైన జీవించే హక్కు ఉందని గ్రహించడమే జీవ వైవిధ్య సారాంశం. మరి జీవ వైవిధ్యాన్ని మనం సంరక్షించుకోవాలంటే ఏంటి? బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే ఏంటంటే అటవీ వనరులను అతిగా కాకుండా మితంగా ఉపయోగిస్తూ, అంటే మనకి ఫారెస్ట్ రీసోర్స్ ఏదైతే మనకి అటవీ వనరులు ఉంటాయి కదా, అడవుల నుంచి వచ్చేటువంటి రీసోర్స్లను లేదా అటవీ వనరులను అతిగా కాకుండా మితంగా వినియోగిస్తూ ఆవరణ వ్యవస్థపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా జాగ్రత్త వహించడమే జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవటం. నాకు ఇంగ్లీష్ మీడియం టీచింగ్ కాబట్టి కొంచెం తెలుగు మీడియం పదాలు సరిగా పలకలేను, గమనించండి. ఇలా చేయటం వల్ల సుస్థిర అభివృద్ధితో పాటు అడవులు నిరంతరం అభివృద్ధి చెందుతూ ముందు తరాలకు జీవ వైద్యాన్ని మనం అందించగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఒకసారి చూడండి, ఇక్కడ జీవ వైద్యాన్ని కన్జర్వేషన్ ఆఫ్ ది బయోడైవర్సిటీ అంటే ఏంటంటే అడవుల నుంచి వచ్చేటువంటి వనరులను అతిగా కాకుండా మితంగా ఉపయోగిస్తూ ఆవరణ వ్యవస్థపై ఎటువంటి ప్రమాదం పడకుండా భవిష్యత్తు తరాలకు ఇక్కడ ఉన్నటువంటి వనరులను మనం అందించడమే మరి బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అని చెప్పొచ్చు, లేదా జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవడం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమడుగుతాడు తెలుసా? జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవడం అంటే అని అంటున్నారు. కాబట్టి అటవీ వనరులను అతిగా కాకుండా మితంగా వినియోగిస్తూ ఆవరణ వ్యవస్థలపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా జాగ్రత్తగా వహించడం అనేది ఇంపార్టెంట్. ఓకే, తర్వాత అసలు బయోడైవర్సిటీ అంటే ఏంటి? మొక్కలు జంతువుల్లో కనబడేటువంటి వైవిధ్యాలను మనం జీవ వైవిధ్యం లేదా బయోడైవర్సిటీ అంటాము. ఒక ప్రత్యేక ప్రదేశం లేదా దేశంలో మొక్కలు జంతువులు అంటే ఒక ప్రత్యేక ప్రదేశం లేదా ఒక ప్రత్యేక దేశంలోని మొక్కలు జంతు జాతుల్ని మనం ఎండమిక్ జాతులు అంటాము. అంటే ఒక ప్రత్యేక ప్రదేశంలో కానీ ఒక ప్రత్యేక దేశంలో ఉండేటువంటి మొక్కలు జంతువులను కలిపి మనం ఎండమిక్ జాతులు అని చెప్పడం జరుగుతుంది. కొన్ని మొక్కలు మరియు జంతు జాతులు భూమిపై నుండి పూర్తిగా అదృశ్యం అవడాన్ని మనం ఎక్స్టింక్ట్ లేదా అంతరించిపోవడం అని అంటాము. ఆపదలో ఉండి అంతరించిపోయే ప్రమాదం గల మొక్కలు జంతు జాతులను మనం ఆపదలో ఉన్నటువంటి జాతులు అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఏదైనా మొక్క కానీ జంతువు కానీ భూమి నుండి పూర్తిగా అదృశ్యమైపోతే దాన్ని ఎక్స్టింక్ట్ అంతరించిపోయింది అంటాము. అయితే ఆపదలో ఉండి అంతరించిపోయే ప్రమాదం అంచున ఉన్నటువంటి మొక్కలు జంతు జాతుల్ని ఆపదలో ఉన్నటువంటి జాతులు అని చెప్తాము, గుర్తుపెట్టుకోండి. తర్వాత IUWBC ప్రచురించే పుస్తకంలో ఇక్కడ చాలా గమనించండి, కొన్ని మొక్కలు మరియు జంతు జాతులు భూమిపై నుండి పూర్తిగా అదృశ్యమవటాన్నే ఎక్స్టింక్ట్ అని చెప్తాము, అంతరించిపోవటం. అయితే ఆపదలో ఉండి అంతరించిపోయే ప్రమాదం గల మొక్కలు జంతు జాతులను ఆపదలో ఉండి రెడీగా ఉంటాయి అంతరించిపోవడానికి, అటువంటి జాతులను మనం ఆపదలో ఉన్నటువంటి జాతులు అని చెప్పవచ్చు. తర్వాత IUWBC ప్రచురించే పుస్తకంలో అంతరించిన ఆపదలోనున్న వృక్ష జంతు జాతుల సమాచారం ఉంటుంది. దీన్ని రెడ్ డేటా బుక్ అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రెడ్ డేటా బుక్లో ఏముంటుందంటే అంతరించిన ఆపదలో ఉన్నటువంటి వృక్షాలు అదేవిధంగా జంతు జాతుల సమాచారం ఉంటుంది. అంతరించిన వృక్షాలు జంతువుల సమాచారం ఉంటుంది. ఇప్పుడు రెడీగా ఉన్నటువంటి అంటే అంతరించిపోవడానికి రెడీగా ఉన్నటువంటి వృక్ష జంతు జాతుల సమాచారం అనేది ఉంటుంది. మరి ఈ బుక్ని ఏమంటామంటే రెడ్ డేటా బుక్ అని పిలుస్తాము. తర్వాత జాతీయ పార్క్ అంటే ఏంటి? పర్యావరణంతో పాటు అడవి జీవుల్ని పర్యావరణాన్ని పరీక్షించాలి, మనం అడవిని పరీక్షించాలి, అడవిలో ఉన్నటువంటి జీవుల్ని వీటన్నిటిని సంరక్షించే ప్రదేశాలను మనం జాతీయ పార్కులు అని చెప్తాము. మరి సంరక్షణ కేంద్రాలు లేదా శాంక్చురీస్ అంటే ఏంటంటే అడవిలోని జంతుజాలాన్ని సంరక్షించే స్థలాలను, అడవిలో ఉన్నటువంటి జంతుజాలాన్ని సంరక్షించే స్థలాలని ఏమంటామంటే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు లేదా శాంక్చురీస్ అని చెప్పడం జరుగుతుంది.
ఇక మైగ్రేషన్ అంటే మీకు తెలుసు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంకి వలసలు ఆహారం కోసము. ఇక్కడ చూడండి, ఆహారం కోసం కావచ్చు, సంతాన ఉత్పత్తి కోసము ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పక్షులు పయనం అవ్వడాన్ని మనం మైగ్రేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఈ పక్షుల్ని మనం మైగ్రేటరీ బర్డ్స్ అని చెప్పొచ్చు. సో తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇంకా ఎడిషనల్ పాయింట్ ఒకసారి చూద్దాము. ఇది కూడా కొంచెం ఇంపార్టెంటే, ఎందుకంటే ఇక్కడ జీవ వైవిధ్యము 2050 అని చెప్తున్నారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు, అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు స్కాప్ COP 2012 హైదరాబాద్లో జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టైస్ అని చెప్పేసి, పార్టైస్, ఓకే, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టైస్ అనేటువంటి పేరు మీద COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టైస్ అని చెప్పొచ్చు. అంటే ఎక్కువ దేశాలు కలిసి చేస్తాయి కాబట్టి ఇక్కడ అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు, దీన్ని COP అంటాము. 2012 హైదరాబాద్లో జరిగింది. COP అంటే కాన్ఫరెన్స్ ఆన్ పార్టైస్ అని చెప్పొచ్చు. ఎలాగైనా చదవచ్చు, ప్రాబ్లం లేదు మనకి, పార్టైస్. సో దీంట్లో ఈ సదస్సులో తీర్మానాల ప్రకారం ఏంటంటే వచ్చే 4 దశాబ్దాలలో, వచ్చే 4 దశాబ్దాలు అంటే మనకి 40 ఇయర్స్ కదా, 4 దశాబ్దాలలో భూమిపై గల సహజ వనరులు అయినటువంటి గడ్డి మైదానాలు, కొండలు, మంచు మరియు శీతోష్ణ మైదానాలకు మాత్రమే పరిమితం అవుతాయని చెప్తున్నారు. అంటే వచ్చే 4 దశాబ్దాల్లో భూమిపై ఉన్నటువంటి సహజ వనరులు దేనికి పరిమితం అవుతాయంటే గడ్డి మైదానాలు, కొండలు, మంచు మరియు శీతోష్ణ మైదానాలకు మాత్రమే పరిమితం అవుతాయని చెప్పేసి ఈ సదస్సు చెప్పడం జరిగింది. 2050 నాటికి, 2050 నాటికి జీవ వైవిధ్య నష్టం అంచనాలకు మించిపోతుందని చెప్తున్నారు అనమాట. 2050 నాటికి మ్యాక్సిమం బయోడైవర్సిటీ అంతా కూడా మనకి నాశనం అయిపోతుందని వీళ్ళు చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనకి మరి శీతోష్ణ స్థితి మార్పే దీనికి ప్రధాన కారణం నిలుస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. దాదాపు 1.3 మిలియన్ల సహజ ఆవరణ వ్యవస్థలో ఎలాంటి సహజ జీవజాతులు ఉండవు అని చెప్తుంది. దాదాపు 1.3 మిలియన్ సహజ ఆవరణ వ్యవస్థలో 2050 నాటికి ఎలాంటి జీవజాతులు ఉండవు అని చెప్పేసి వీళ్ళు ఈ సదస్సులో చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్, మనకి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ పార్కులు, జంతు సంరక్షణ కేంద్రాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ కాబట్టి మ్యాక్సిమం మీకు ఇవి వచ్చు, ఒకసారి మీరు గమనించండి. ఏపీ కాబట్టి ఇవి వచ్చు, ఇవి కూడా మీరు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే జీవ వైవిధ్యం అనేది ఏ ప్రాంతానికి పరిమితం కాదు కదా. కాబట్టి ఏపీలో అదేవిధంగా తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ అదేవిధంగా శాంక్చురీ గురించి ఇచ్చాడు, ఒకసారి మీరు చదవండి. ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ బిట్ ఏరియా ఇది. కవాల్ జంతు సంరక్షణ కేంద్రం ఆదిలాబాద్లో ఉంది. ప్రాణహిత జంతు సంరక్షణ కేంద్రం ఆదిలాబాదు, ఏటూరు నాగారం సంరక్షణ కేంద్రము జయశంకర్ భూపాలపల్లి, పాకాల జంతు సంరక్షణ కేంద్రం వరంగల్ రూరల్, కిన్నెరసాని జంతు సంరక్షణ కేంద్రము భద్రాద్రి కొత్తగూడెము, టైగర్ ప్రాజెక్ట్ వచ్చేసి కరీంనగర్, మన్ననూర్, నాగల్ కర్నూలు, అక్షర ఉజ్వల పార్కు కరీంనగర్. సో దీంట్లో ఏదైతే మనం జంతువులు ఉన్నాయి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి గుర్తుపెట్టుకోండి. మరి కవాల్ జంతు సంరక్షణ కేంద్రంలో దేన్ని ఎక్కువ ప్రయారిటీ ఇస్తారంటే మనకి చిరుతపులిని ఇస్తారు. ప్రాణహిత జంతు సంరక్షణ కేంద్రంలో ఎక్కువ ఇంపార్టెన్స్ పులి. అంటే వీటన్నిటిని కూడా ఎక్కువ ఈ జంతువుల మొక్కల్ని ఇక్కడ సంరక్షించడం జరుగుతుంది కాబట్టి ఇది మీరు బట్టి పట్టాలి. ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఇక్కడ రాబోతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మనకి పాపికొండలో జంతు సంరక్షణ కేంద్రము తూర్పు పశ్చిమ గోదావరి మధ్యలో ఉంది. కొల్లేరు జంతు సంరక్షణ కేంద్రము పశ్చిమ గోదావరి కృష్ణా మధ్య ఉంది. కోరింగ జంతు సంరక్షణ కేంద్రం తూర్పు గోదావరిలో ఉంది. కృష్ణ జంతు సంరక్షణ కేంద్రం కృష్ణా గుంటూరు. నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రము శ్రీ పొట్టి శ్రీరాములు డిస్టిక్ నెల్లూరు. కౌడిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రం చిత్తూరు. తేలినీలాపురం పక్షుల సంరక్షణ కేంద్రం శ్రీకాకుళం. దీంట్లో సైబీరియా కొండలు, ఇక్కడ ఏనుగులు, ఇవి చాలా ఈ యానిమల్స్ ప్లాంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది దీని నుంచి ఒక బిట్ అనేది ఖచ్చితంగా అయితే మనం ఫ్రేమ్ చేస్తారు కాబట్టి బట్టి పట్టిన దీన్ని బై హ్యాడ్ చేయండి. ఓకే, తర్వాత మనకి 7th చాప్టర్ వస్తుంది, ఇది కూడా ఇంపార్టెంట్. వివిధ ఆవరణ వ్యవస్థలు గురించి మనం మాట్లాడదాము. ఓకే.